ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, వ్యర్థము సమస్తము వ్యర్థము. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా, అవన్నీయు వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియూ లేనట్టు నాకు కనబడెను. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. సొలొమోను రాజు ద్రాక్షావనములు, తోటలు, ఉద్యానవనములు కలిగియుండెను. అతనికి నీటి కొలనులుండెను. అతడెన్నో భవంతులను నిర్మించెను. అతడు వెండి బంగారములను, గాయనీ గాయకులను కలిగియుండెను. ఇవన్నీయు పాప సంతోషములు కాకపోయినను అవి నిజముగానే లౌకిక భోగములై ఉన్నవి. అతని కాలమునందున్న రాజులలో మిక్కిలి ఐశ్వర్యవంతుడుగా రాణించిన ఈ సొలొమోను లోకమునందలి సకల సంతోషములను అనుభవింపగలిగి ఉండెను. మరియు వాటన్నిటినీ అనుభవించుటకు అతడు ప్రయత్నించెను. అయితే అతని యొక్క జీవితాంతమునందు అతడు చేసిన ఒప్పుకోలు ఏమిటి? ఇహలోక సంతోషములు అతని యొక్క జీవితములో అతని ఆత్మకు శ్రమను, అతని ప్రాణమునకు ఆయాసమును కలిగించిననియు, అతని అంతరంగపు మనుషుని యొక్క విశ్రాంతి భంగము చేసిననియు అతడు విలపించెను. అతడు తన హృదయమందు గల శూన్యతను, వ్యర్థమును గూర్చి ఒప్పుకోలు చేసెను. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అని అతడు పదే పదే చెప్పుచున్నాడు. తాను ఎంత అధికముగా లోకమును అనుభవింప ప్రయత్నించెనో అంత అధికముగా దౌర్భాగ్యుడుగాను, దుఃఖముచే నింపబడిన వాడుగాను మారెను. దేవుని యొద్ద నుండి ఇవ్వబడిన జీవితము తప్ప మిగిలినదంతయు శూన్యమును వ్యర్థమునై ఉన్నది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని కీర్తనకర్త చెప్పుచున్నాడు. 16వ కీర్తన 11వ వచనము. అపోస్తలుడైన పౌలు లోకములోనున్న సమస్తము నుండి తన్ను రిక్తునిగా చేసుకొనెను. తాను రోమా చెరసాలలో పలు శ్రమలను అనుభవించుచు మరణదండన కొరకు కనిపెట్టుచున్న సమయమునందు ఆనందముతో నింపబడినవాడై సంతోషముతో ఘోషించువాడై ఉండెను. ఆ పరిశుద్ధుడు జయఘోషతో పలికిన మాటలను చూడుము. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము, 4వ అధ్యాయము 4వ వచనము. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది, ఏమీయూ తక్కువ లేకయున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. సంతోషములను లోకమునందలి సకల అనుభవించిన సొలొమోనునకు తనకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని విడిచిపెట్టిన పౌలునకును మధ్య గల వ్యత్యాసమును గమనించుడి. లౌకిక భోగములను సంతోషముగా అనుభవించిన మనుషుడు తన జీవితాంతమునందు నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత, నిరుత్సాహమును ప్రాప్తించుకొనెను. క్రీస్తు నిమిత్తము సమస్తమును విడిచిపెట్టి వాటినన్నిటినీ నష్టముగా ఎంచుకొనిన మనుషుడు తన జీవితం యొక్క అంతమున సంతోషమును, జయఘోషను కలిగియుండెను. ఇప్పటికిని పౌలుగారి జీవితము మరియు అతని మాటలు వేవేల కొలది జనులకు జీవమును, వెలుగును అనుగ్రహించుచున్నవి. క్రీస్తు నిమిత్తము ఒక తగ్గింపు గల దీనమైన జీవితము చేయుట వలన అది ప్రత్యేకముగా మన జీవితాంతమున సంతోషమును, సమాధానమును, విజయమును తెచ్చిపెట్టును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.